వాళ్ళు హెల్ నుంచి వచ్చి బయటికి వచ్చినప్పుడు ఆ సీన్ చాలా బాగుంటాయి. అండ్ వాళ్ళు షిప్ లో ఉన్నప్పుడు ఎట్లాగో వాటర్ ఓషన్ మొత్తం ఆ సీన్స్, ఆ డాల్ఫిన్స్ వచ్చేది, ఆ సీన్ మొత్తం క్రేజీ ఉంది. యాన్ హాథ్వే అయితే అసలు ఆమె బెస్ట్ యాక్ట్, అంటే మొత్తం మొత్తం మూవీలో ఆమెదే బెస్ట్ యాక్టింగ్ అనిపించింది. లైక్ హీరోయిన్ ఇద్దరు యాక్టింగ్ కూడా బాగుంది. అంటే డైరెక్టర్ గా సూట్ అయ్యారంటారా, హీరోగా సూట్ అయ్యారంటారా? హీరోగా కూడా బాగున్నారు. కొంచెం వైలెంట్ మొత్తం అంతా, యాక్టింగ్ సీన్స్ బాగుంది, ఫైటింగ్ సీన్స్ అంతా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం కూడా బాగుంది, ఆన్ ఆన్ పాయింట్ ఉంది. ప్రతి మూవీ ఎక్కడ లాగ్ అనిపించలేదు, బాగుంది. వామిక గురించి అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, మీకు ఏది బాగా అనిపించారు? ఇద్దరు క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇద్దరు కొంచెం సిస్టర్స్ లో ఉంటారు కాబట్టి అక్కడ హీరో కనెక్ట్ అయ్యారు. ఇద్దరికి మీకు బాగా నచ్చిన పాయింట్? ఇద్దరిది మొత్తం మూవీ బాగుంది, ఎక్కడ లాగ్ అని. డీసీ ఇది ఏంటంటే కల్ట్ క్లాసిక్ లో కల్ట్ ఊగే మన వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ ఇది పర్ఫెక్ట్ కల్ట్ అనేది మూవీ. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ టెంపో తగ్గకుండా మనకు ఒక సత్య ఇలాంటి మూవీస్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ ఒక ఒక అతన్ని చదివించడానికి తను చేసే ఆ ప్రయత్నంలో పోలీసులకు మరియు వీళ్ళకు మధ్యన వార్ను తీసుకున్న విధానము, ఆ టెంపో, ఎందుకంటే హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఇద్దరు హీరోయిన్ ఉన్న వాళ్ళ టెంపో కానీ, ఎందుకంటే ఎక్కడ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ టెక్నికల్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్. మూవీ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా గ్రిప్పింగ్ అనేది ఎక్కడ తగ్గకుండా నిజంగా లోకేష్ కనకరాజు. డీసీ ఒక మాట్లాడని పువ్వు, ఒక హత్య చేసే తుపాకీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. లోకేష్ కనకరాజు డైరెక్షన్ అంటేనే ఒక నెప్టోజం. అధికారం ఉన్న వాళ్ళకి ఏ న్యాయం, అధికారం లేని వాళ్ళకి ఏంటి అన్యాయం. బట్ తను హీరోగా ఈ సినిమా సన్ పిక్చర్స్ వాళ్ళు భారీ వాల్యూస్తోనే ఒక న్యాయాన్ని ఎట్లా మనకు అన్యాయం అనిపిస్తే ఆ అన్యాయం అయిపోయిన వాళ్ళకి మనం ఎలా న్యాయం చేయాలనేది లోకేష్ కనకరాజు వాళ్ళ లాంగ్వేజ్ తగ్గట్టుగా బాగుంది. బట్ ఏంటంటే నెప్టోజం. అధికారం ఉన్నోడికి ఒక స్థాయి ఉంటుంది, అధికారం లేనోడికి ఇంకో స్థాయి ఉంటుంది. ఆ అధికారం దక్కనోడికి మన అన్యాయం జరిగితే మనం ఏ రకంగా రియాక్ట్ అవ్వగలుగుతాం. బట్ మోరల్ వాల్యూస్, యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి సేమ్ స్కూల్ 100% జస్టిఫికేషన్ ఇచ్చాడు. అనిరుద్ మ్యూజిక్ ఒక రకంగా చెప్పాలంటే డిఫరెంట్ గా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక హై చేసిండన్న. హీరోయిన్స్ అన్న స్టోరీ హైలైట్ ఉందన్న, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అంటే మనం ఇంతకు ముందు ప్రీవియస్ సినిమాల్లో అవి ఇవి చూపించారు కదా, అట్లేం లేదు. మొత్తం కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. యాక్టింగ్ చేసుకోవచ్చు అన్న, నెక్స్ట్ లెవెల్ చేసుకోవచ్చు. బీజిఎం ఎవ్రీథింగ్ మొత్తం 24 క్రాఫ్ట్స్ ఒక మంచిగా అనిపించింది. వామిక గబ్బి ఆమె హీరో అని. ఆమె ఈ సినిమాలో హీరో ఒక రకంగా చెప్పాలంటే షీఈ్ ద సెకండ్ హీరో. సెకండ్ హాఫ్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చెప్పొద్దు అయితే మూవీ. అట్లుందా నా సినిమా. బాగుంది, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. రెగ్యులర్ ఉంటుందేమో అలాగా అనుకున్నా. లోకేష్ కనకరాజ్ని యాక్టింగ్ చూడటం చాలా బాగా అనిపించింది. ఒక డైరెక్టర్ యాక్ట్ చేస్తే ఎంత బాగుంటుందో అనేది బాగా చేశాడు. అండ్ అనిరుద్ మెయిన్గా సినిమాకి ప్లస్ కంప్లీట్గా అనిరుద్. అలాగే వామిక, ఆమె పెర్ఫార్మెన్స్, ఆమె యాక్టింగ్ సెకండ్ హాఫ్లో అసలు ఒక టర్న్ తీసుకుంటుంది అనమాట ఆమె వచ్చినప్పటి నుంచి. అండ్ ప్రతి క్యారెక్టర్ సినిమాలో చాలా బాగా చేశారు. అండ్ లోకేష్ కనకరాజ్ నిజంగా ఆయన యాక్టింగ్ కూడా డైరెక్షనే కాదు, యాక్టింగ్. లోకేష్ కనకరాజ్ గారు డైరెక్టర్ కాబట్టి ఆ ఇంపాక్ట్ మన మూవీలో కనిపించింది. అంటే ఆయన డైరెక్ట్ చేస్తే కూడా అలానే లేదు అస్సలు. ఆయన నాకు తెలిసి ఆయన వేలు పెట్టి ఉండడు. ఆయన డైరెక్టర్ అయితే చెప్పుంటే చేసి ఉంటాడు అనిపించింది. ఆయన వేలు పెట్టుంటే మళ్ళీ వేరేలా వెళ్ళేదేమో. నాకు తెలిసి ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యలేదు. డైరెక్టర్ ఏది చెప్పాడో దగ్గరుండి చేసుకున్నట్టు ఉన్నాడు. పర్ఫార్మెన్స్ మటుకు పీక్స్ ఇచ్చాడు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ తుపాకుల సౌండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అదే మోగుతూనే ఉంటది. వామిక పెర్ఫార్మెన్స్ బాగుంది. బోల్డ్ డైలాగ్స్ అంతా హెవీగా ఏం లేవు, వినొచ్చు. ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా. అరే బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి అనేది ఏం లేదు. ఫ్యామిలీతో చూసే సినిమా. యాక్షన్ సెకండ్ హాఫ్ నుంచే ఉంది. బట్ ఉన్న కాసేపు అసలు పీక్స్ అనమాట ఆమె పెర్ఫార్మెన్స్. ఆమె వచ్చిన దగ్గర నుంచి సినిమా వేరే టర్న్ తీసుకుని. బట్ సినిమాకి హీరో లోకేష్ కనకరాజ్ అయినా సినిమా నిలబడటానికి కారణం అయితే అనిరుద్. అసలు బీజిఎం ఏంతా కొట్టాడా అనిపించింది నిజంగా. అయితే చాలా బాగుంది బీజిఎం. నిజంగా సినిమాని లేపు కూర్చోబెట్టింది. వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే అనిరుద్ ఈ టుక్ అవుట్ ద షో కంప్లీట్ గా.